విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఏకంగా ఇంట్లోనే తాగడం మొదలెట్టారన్నమాట. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఏమీ అనుకోరు. మన లెవెల్ పెరిగింది అనుకుంటారు. మాస్ పీపుల్ అయితే బయటికి వెళ్ళి తాగుతారు. అదే క్లాస్ పీపుల్ అయితే ఇంట్లో కూర్చుని కమ్మగా తాగుతారు. ఇంట్లో కూర్చుని తాగడం తప్పు కాదే, స్టేటస్ సింబల్. ఇవన్నీ నీకు తెలియదు కానీ లోపలికి వెళ్ళి వేడివేడిగా ఆమ్లెట్ వేసి పట్రా. చిచ్చి, చివరికి మీరు ఇంత దిగజారిపోతారు అనుకోలేదు. దీన్ని దిగజారడం అనరు, ఎదగడం అంటారు. ఓ కొత్త కాంట్రాక్ట్తో నా జీవితమే మారిపోయింది. ఇప్పుడు నేను మామూలు క్లర్క్ను కాదు, ఆఫీసర్ని. సిగ్గు లేకపోతే సరే, ఎవరో ఏదో చెప్పారని బంగారం లాంటి సంబంధం చెడగొట్టారు. పెళ్లి తప్పిపోయినందుకు ప్రియ చాలా బాధపడుతోంది. మీకు మాత్రం చేమ కుట్టినట్టయినా లేదు. దీన్నే అమాయకత్వం అంటారు జానకి. అయినా ఇదేం సంబంధం? దీని బాబులాంటి సంబంధం తెస్తాను. లక్షలు లక్షలు కట్నం ఇచ్చి వివేక్ గాడి కంటే మంచి కురాన్ని తెచ్చి ఒలింపిక్స్ లెవెల్లో ప్రియ పెళ్లి చేస్తాను. తాగున్నప్పుడు అందరూ చేస్తారు. ఆ మత్తు దిగాక ఏం చేయాలో ఆలోచించండి. ముందా ఎదవేడు ప్లాపు. నీ నోటముడు ఎప్పుడు శుభం పలకవేమిటే? ఇప్పుడు మన స్టేటస్ మారిపోయింది. డబ్బులు బారేస్తే పెళ్లి కొడుకులు మన ఇంటి ముందు క్యూలు కడతారు. అందులోంచి మంచివాన్ని సెలెక్ట్ చేసుకుని ప్రియ పెళ్లి చేసేస్తాను. డబ్బులతో చేయలేనిది ఏదీ లేదు. ఆ డబ్బు మన దగ్గర ఉంది. నువ్వేం బాధపడకు. బాధ నా గురించి కాదండి, అదిగో దాన్ని చూస్తే తెలుస్తుంది ఎంత బాధపడుతుందో. ప్రియా, అమ్మా ప్రియా. ప్రియా, నువ్వింకా వివేక్ గురించి ఆలోచిస్తున్నావా? వదిలే. ఈ ప్రేమలో గేమలో అంతా నాన్ సెన్స్. మనిషిని బతికించేది ఈ ప్రేమలో గేమలో కాదమ్మా, డబ్బు. అంచేత ఈ పెళ్లి సంబంధం తప్పిపోయినందుకు నువ్వేం బాధపడకు. ఇంతకంటే మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను. డబ్బుతోటే సుఖం, డబ్బుతోటే సంతోషం, డబ్బుతోటే జీవితం. డబ్బుతో సాధించలేంది ఏదీ లేదమ్మా. ఇదేమిటమ్మా? డబ్బుతో చేయలేని పనంటూ ఏది లేదన్నావుగా. ఇదిగో డబ్బు, తిని ఆకలి తీర్చుకో. డబ్బుతో చాలా పనులు చేయొచ్చు. డబ్బుతో మనుషులైనా కొనొచ్చు. కానీ డబ్బుతో మనసుల్ని మార్చలేవు. అది గుర్తుంచుకో. చూడు ప్రియా, సినిమాలో హీరోయిన్ల ఇలాంటి సెంటిమెంట్ సీన్లు పెడితే నేను మనసు మార్చుకుంటాననుకుంటున్నావేమో. అది జరిగే పని కాదు. చేతనైతే ఆ వివేకిని వాళ్ళ తాత పెళ్లి ఆపి నిన్ను పెళ్లి చేసుకోమను. అంతేగాని ఈ విషయంలో మీరేం చెప్పినా నేను వినను. ప్రియా, అమ్మా ప్రియా. పిచ్చి తల్లి, కంప్యూటర్ నాలెడ్జే గాని కామర్స్ నాలెడ్జ్ లేదు. నానమ్మా, మీ అన్నయ్య గారు ఏమంటున్నారు? ఆయన గారి పెళ్ళి జరిగే తీరాలంటున్నారా? అవునులే, భార్యనైతే సులువుగా వదిలేశాడు గాని ప్రియురాల్ని ఎలా వదలగలడు? వివేక్, పెద్దవాళ్ళనే మర్యాద కూడా లేకుండా మాట్లాడుతున్నావు. ఇదే నాని చదువు? ఇదే నాని సంస్కారం? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? చాలా గొప్పవాడు అని అనుకుంటున్నావా? అమెరికాలో పుట్టి పెరిగినంత మాత్రాన గొప్పవాళ్ళైపోరు. పెద్దవాళ్ల పట్ల గౌరవం కూడా ఉండాలి. గౌరవం అడిగి పుచ్చుకునేది కాదు. అయినా మీ అన్నయ్య కుటుంబానికి పనికొచ్చే పనులు, పరువైన పనులు ఏమైనా చేశాడా గౌరవించటానికి? మన వల్ల పెళ్లి చేయాల్సిన వయసులో ప్రేమ పెళ్లి అని పలవరిస్తున్నాడు. ఇదా ఆయన పెద్దరికం? నిజంగా పెద్ద మనిషి అయితే ఆయన వల్ల మా పెళ్లి ఆగిపోతుందని తెలిసాక తనంతట తానే పెళ్లి మానుకునేవాడు. వివేక్, మూర్ఖంగా మాట్లాడకు. ఎంతసేపు నీ ధోరణి నీదే కానీ అవతల వాళ్ళ ఫీలింగ్స్ అవసరం లేదా? మా అన్నయ్య తన జీవితంలో ఎంత నరకం అనుభవించాడో నీకు తెలీదు. ఆ పరిస్థితిలో నీ ఊహకు కూడా అందవు. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసి
అయిన వాళ్ళందరూ ఉన్నా ఒంటరిగానే మిగిలిపోయాడు. చావు బతుకుల మధ్య ఊగిసలాడి ఎలాగో బతికాడు. ఈ వయసులో మళ్ళీ ఆ పరిస్థితి రాకూడదనే తోడు కోసం పెళ్లి చేసుకుంటున్నాడు. ఈ విషయం నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కావటం లేదేంటి? జీవితంలో ఎంత నరకం అనిపిస్తేనేమో ఇప్పుడు పెళ్లి చేసుకుని డైరెక్ట్ గా స్వర్గంలోకి ఎంటర్ అవుతున్నాడుగా. వివేక్, నువ్వు ఇంకొక్క మాట మాట్లాడినా నేనేం చేస్తానో నాకే తెలీదు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వివేక్, సరళ, ఏమిటమ్మా ఇది? మనం పిల్లల ఇష్టాల మీద అభిప్రాయాల మీద అధికారం చూపిస్తే ఎలా? వివేక్, పెళ్లి విషయంలో నువ్వేం వర్రీ అవ్వకు. ఏదోలా ఆ లక్ష్మీపతి గారికి నచ్చజెప్పి మీ పెళ్లి జరిగేలా చేస్తాను. ఆయనకి మీరు నచ్చ చెప్పాల్సింది ఏమీ లేదు. మీ పెళ్లి మా అనుకుంటే చాలు, మిగతా అవన్నీ ఆటోమేటిక్గా సెటిల్ అయిపోతాయి. కూర్చోగిరి. పర్వాలేదు సార్. సార్, మన బకాసురులు వచ్చేసినట్టున్నారు సార్. కొంప ముంచేటట్టున్నావు. నేను ఇప్పుడు సార్ని కాదు, నీ సెక్రటరీని. కూర్చో. ఓకే ఓకే ఓకే. రండి సార్, సార్ మీకోసం వెయిట్ చేస్తున్నారు. హార్ట్లీ వెల్కమ్. కమాన్ సార్, కమాన్. రండి లక్ష్మీపతి గారు. హలో, హౌ ఆర్ యూ? Fine. ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. లక్ష్మీపతి గారు, ఇక్కడ కూర్చోండి, కంఫర్టబుల్ గా ఉంటుంది. లేట్ అవుతారేమో అనుకున్నాను. కరెక్ట్ టైంకి వచ్చేసారు. ఎంతైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా, టైం చాలా కరెక్ట్ గా మెయింటైన్ చేస్తారనుకుంటాను. ఒక్క ఆఫీస్ విషయంలో తప్ప మిగతావన్నీ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తామండి. వాట్ ఎ జోక్. ఆర్ యు కంఫర్టబుల్ సార్? ఓకే, ఇట్స్ ఓకే. లక్ష్మీపతి గారు, హౌ డు యూ ఫీల్? బాగలేకపోతే చెప్పండి, వేరే చోటికి షిఫ్ట్ అయిపోదాం. ఒక్కసారిగా నరకంలోంచి స్వర్గంలోకి వచ్చినట్టు ఉందండి. నో ప్రాబ్లం. దెన్ ఓకే, స్టార్ట్ చేద్దామా, కాసేపు వెయిట్ చేద్దామా? మీ ఇష్టం. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా రావాలా? నో 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 నో, ఎక్స్క్లూజివ్లీ ఇది మీకోసం ఏర్పాటు చేసిన పార్టీ. అందుకే ఎవరిని ఈ ఏరియా కూడా రావద్దని చెప్పేశాను. మంచి పని చేశారు. ఆలస్యం విస్కీ విషయం అని. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. ఓకే, విస్కీ, బ్రాండీ, స్కాచ్, జిమ్, రమ్, వైన్, ఆల్ వెరైటీస్ స్టాక్ మీకోసం రెడీగా ఉంచాను. మీ చాయిస్. వైను, బీరు పిల్లలు ఆడవాళ్ళు తాగేది. స్కాచ్ తాగుదాం, బేషుగ్గా ఉంటుంది. ఏమంటారు సార్? ఇట్స్ ఓకే. మిస్టర్ మూర్తి, సార్. విన్నావు కదా, మొత్తం సెటప్ అంతా 2 minutes లో రెడీ అయిపోవాలి. సార్లు రావడమే గ్రేట్. చూడు, వాళ్ళ టైం వేస్ట్ చేయకూడదు. కమాన్ కమాన్, క్విక్. అలాగే సార్. కమాన్, హ్యావ్ ఇట్. చేర్స్. చేర్. చీర్స్ అండి. నా మీద అభిమానంతో మీరు ఇంత దూరం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేంటండి బాబు, ఫస్ట్ రౌండ్ లోనే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నారు. నాకు ఇంకా మందు ఎక్కలేదు మరి. సెక్రటరీ, ఏమిటయ్యా అలా చూస్తూ నిలబడతావు? సార్లు గ్లాసులు కింద పెట్టగానే వెంటనే నింపేయాలి. కమాన్ కమాన్. అలాగే సార్. ఈ కాంట్రాక్ట్ ఎలాగైనా నాకు వచ్చేలా చేయండి సార్. ఒక రకంగా ఇది నాకు ప్రెస్టీజ్ ఇష్యూ. నాదేం లేదు సార్, అంతా శ్రీవారి దయ. వారిని సేవించుకుంటూ
తీర్థ ప్రసాదాలకు లోటు లేకుండా చేస్తే కాంట్రాక్ట్లు. నీదేం లేదంటావే లక్ష్మీపతి. ఫైల్ మూవ్ చేయటం, బిల్స్ పాస్ చేయటం, చెక్కులు రాయటం అంతా నీ పనే కదా. నాదే ఉంది, జస్ట్ చెక్కు మీద సంతకం పెట్టడమే. అమ్మమ్మమ్మ, ఎంత మాట! గుమ్మస్తాగాళ్ళం మేము ఎంత రాసినా ఎంత గీకినా మీ సంతకం లేకపోతే శుద్ధ వేస్ట్ అండి. గర్భగుళ్ళో మూల విరాట్టు మీరు, చిల్లర దేవుళ్ళు మేము. కరెక్టేనయ్యా, కానీ నాకేం రావాలన్నా నీ దగ్గర నుంచే రావాలి కదా. చెయ్యి తడపందే చేత్తో ఫైల్ కూడా ముట్టుకోవు నువ్వు. అది నువ్వు ముట్టుకుంటేనే గాని నా టేబుల్ వరకు రాదు. తమరు ఏమన్నా తక్కువ తిన్నారేటండి? మొన్న కలవర్ట్ కాంట్రాక్ట్లో 2వ గంటకి తెలియకుండా 50 లక్షలు నొక్కేశారు. నీ వాట నువ్వు నొక్కేసావుగా. ఏమండో, టీ డబ్బులు తప్ప నాకేం మిగలేదండి. ఆడెవడో ఎమ్మెల్యే గారి బామ్మరిదని చెప్పి దగ్గరుండి బిల్స్ పాస్ చేయించి చెక్కు రాయించి ఇదిగో దండం పెట్టి మరీ పంపారండి. ఆడేమో నాకు మొండి చేయి చూపించాడు. అదా నీ ఏడుపు. ఒక్క కేసు మిస్ అయితే నష్టమేమి లేదులే. ఏమయ్యా, ట్రాక్టర్లు రిపేర్ అని దొంగ బిల్లులు పెట్టి మొత్తం దోచేసావు కదా. అసలు మన వర్క్ షాప్ లో ట్రాక్టర్లే లేవు కదయ్యా. ఏమండో, మరి ఆ మాట అంటేనే నాకు మండుద్ది. మీ అబ్బాయి ఇంజనీరింగ్ సీటు, మీ అల్లుడు గారి ఫారెన్ ట్రిప్, మీ అత్తగారి గోదావరి టికెట్లు అందులోనే అడ్జస్ట్మెంట్ చేశారు. మరి సర్లేవయ్యా, ఇప్పుడు ఏమంటావు? అందరి కాడకల్లా దోచేస్తానే ఉన్నావుగా, ఎందుకా ఏడు మొహం? ఇదిగో, మరి ఆ మాట అంటేనే నాకు మండుద్ది. తమరు లంచాలతో పాటు స్పెషల్ గా బోనస్లు కూడా కొట్టేస్తున్నారు కదా. బోనస్లా? అవేంటి? ఓవర్ యాక్షన్ వద్దు. పైప్ లైన్ల కాంట్రాక్ట్ ఇచ్చావు, నెహ్రూ నగర్ లో పబ్లిక్ గా ఇల్లు లేపేసావు. ఎగ్జిబిషన్ పనుల్లోనేమో 7 ఎకరాల దాక్ష తోట కొనేసావు. రోడ్డు వైండింగ్ లోనేమో డబ్బులు నొక్కేసి మీ ఆవిడ పేరున షేర్లు కొనేసావు. 1, 2 చెబితే చిట్ట చాలా ఉంది. లక్ష్మీపతి, నీకు మందు ఎక్కువైందా? ఓవర్ గా మాట్లాడుతున్నావు, జాగ్రత్త. ఏంటి ఎక్కువ మాట్లాడేది? నువ్వేమన్నా నా బాసు అనుకుంటున్నావా? నేమన్నా నీ గుమస్తా అనుకుంటున్నావా? నౌ ఐఎమ్ ద కింగ్, ఐఎమ్ ది మోనార్క్. నేను చెప్పిందల్లా నువ్వు వినాల్సిందే. అడ్డమైన గుడ్డు చాకరీ చేస్తే నాకేమో చిల్లర డబ్బులును, నీకేమో కట్ల నోట్ల కట్లునా. మొన్నటికి మొన్న రోజీ దగ్గర కొత్త కారు నొక్కేసి ఎవరికి తెలీదు. లక్ష్మీపతి, ఊరుకుంటున్నానని మరి రెచ్చిపోకో. రెచ్చిపోతానయ్యా, ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. ఏటి బోర్డు నువ్వు చేసేది ఏటయ్యా? యు రాస్కెల్, నీ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లు నేను రాయను, ఆ సంగతి మర్చిపోకో. ఏట్రా నువ్వు రాసేది? అసలు నీకు ఏమొచ్చిన ఆఫీసర్ అయిపోయావు. గట్టిగా 4 లైన్లు నువ్వు ఇంగ్లీష్ లో రాయలేవు. నువ్వు ఆఫీసర్వే, మినిస్టర్ రికమెండేషన్ తో సెటిల్ అయిపోయావు. రాయ్, ఏం రాస్తావు రాయి, నేను చూస్తాను. లక్ష్మీపతి, పిచ్చి పిచ్చిగా వాక్కరా. వాగుతాను రా. ఇగా ఫుల్గా తాగి మరీ వాగుతాను. నాతో పెట్టుకోక. తీసుకున్న లంచాలతో ఎక్కడెక్కడ ఏ సైట్లు కొన్నావో, మీ ఆవిడ పేరున ఎన్నెన్ని షేర్లు కొన్నావో, ఇగో మీ బామ్మర్ది గాడు బినామీ పేర్లతో ఎన్నెన్ని కాంట్రాక్ట్లు నొక్కేశాడో, రోజు దగ్గర తీసుకున్న కారుతో సహా మొత్తం జాతకం ఇగో నా చేతిలో. ఏసీబీకి ఫోన్ కొట్టానంటే అయిపోతారు రే, ఫినిష్ అయిపోతా. నన్ను కొడతావురా రేయ్. తీగలాగితే డొంకంతా కదిలిందని నన్ను బయట పెడితే నువ్వు బయటకు వస్తావు రే. చూద్దారి, అది చూద్దారి. ఎక్కువ మాట్లాడితే 4 సీరేస్తారు రే. యు షట్ అప్ రే. ఆఫ్టర్ గుమస్తా గడివే నువ్వేంట్రా పీకేది? నేను ఒక సంతకం పెడితే నీ ఉద్యోగం గాల్లో కలిసిపోతుంది రే, జాగ్రత్త. ఆ సంతకం పెట్టడానికి నువ్వు బతుకుండాలి కదా. రే, నిన్ను ఏం చేస్తాం పట్టు.
అబ్బాయి ఇంజనీరింగ్ సీటు, మీ అల్లుడు గారి ఫారెన్ ట్రిప్, మీ అత్తగారి గోదావరి టికెట్లు అందులోనే అడ్జస్ట్మెంట్ చేశారు మరి. సర్లేవయ్యా, ఇప్పుడు ఏమంటావు? అందిన కాడకల్లా దోచేస్తానే ఉన్నావుగా, ఎందుకా ఏడు మొహం? ఇదిగో మరి ఆ మాట అంటేనే నాకు వండుతుంది. తమరు లంచాలతో పాటు స్పెషల్ గా బోనస్లు కూడా కొట్టేస్తున్నారు కదా. లక్ష్మీపతి చూసావా నాన్న, వాళ్ళ బాస్ మీద ఎలా రెచ్చిపోతున్నాడు? మొన్న మామయ్య మీద కూడా ఇలాగే రెచ్చిపోయి ఉంటాడు. ఆ ఆఫీసర్ నిజంగానే డమ్మీ సార్. రికమెండేషన్ క్యాండిడేట్, లంచాలు తీసుకోవటం తప్ప వాడికి ఏమీ తెలియదు. రోజు మినిస్టర్ గారింటికి వెళ్ళి ఆయన పర్సనల్ పనులు ఏమైనా ఉంటే చూసి ఆ తర్వాత గానీ ఆఫీస్కి రాడు. అందుకే ఇంకా పోస్ట్లో ఉన్నాడు. వండర్ఫుల్. ఈ క్యాసెట్లో మనకి ఏం కావాలో అవి ఉన్నాయి. పెళ్లి సంగతి ఎలా ఉన్నా లంచాలు తీసుకుంటున్న ఇద్దరు దొంగల జాతకాలు బయటపడ్డాయి. ఇది గాని బయటికి వస్తే ఇద్దరు అవుట్. లక్ష్మీపతి దెబ్బకు దిగొస్తాడు, మనం చెప్పినట్టల్లా వింటాడు. అందులో అనుమానం లేదు సార్. పూర్తిగా చూడక్కర్లేదు, 2 సీన్లు చూశాడంటే లక్ష్మీపతి సరెండర్ అవటం గ్యారంటీ. అదే జరిగితే మనం సక్సెస్ అయినట్టే. డెఫినెట్ గా సక్సెస్ అవుతావు నాన్న. మొత్తం ఇది క్రెడిట్ అంతా నీదే. తెహల్కా స్కీమ్ లో బ్రహ్మాండంగా ప్లాన్ చేసావు. డైరెక్షన్ అదిరిపోయింది. కంగ్రాట్స్. అసలు నేనే మీకు కంగ్రాట్స్ చెప్పాలి. వాళ్ళకి ఎక్కడ ఏ చిన్న అనుమానం రాకుండా నువ్వు గిరి కూడా నటనలో జీవించేశారు. ఫస్ట్ కాపీ చూసి లక్ష్మీపతి ఏమంటాడో చూడాలి. ఇంకేమంటాడు సార్? అన్ని టేపులు నేనే కొని వచ్చిన లాభాలతో ఆ 2 పెళ్లిళ్ళు నేనే చేయిస్తానంటాడు. అంతేనంటావా? రేపే రిలీజ్ కదా నాన్న, నువ్వే చూస్తాగా. గిరి, పాపం రేపు వాళ్ళకి సెకండ్ పేమెంట్ ఇవ్వాలనుకుంటాను. ఇంకా సెకండ్ పేమెంట్, థర్డ్ పేమెంట్ ఏంటి సార్? ఏకంగా ఫైనల్ పేమెంటే.